అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ఈరోజు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్కు పిలుపునిచ్చారు డాక్టర్లు. ఎవరైతే జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో కోల్కతాకి సంబంధించిన కేసుకు సంబంధించి ఒక రేప్ కేసు జరిగింది. మొత్తం దేశం మొత్తాన్ని కుదిపేస్తున్న సంఘటన ఇది. నిజంగా చాలా విచారించదగ్గ సంఘటన. నిజంగా మనం ఎక్కడున్నాం, ఎలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడే సంఘటన. నిజంగా చూస్తే ఢిల్లీ రేప్ కేసు, నిర్భయ కేసు తర్వాత మరొక అంత పాశవికంగా జరిగిన సంఘటన ఈ కోల్కతా రేప్ కేసు. నిజంగా ఈ యొక్క రేప్ కేసు మనం చూసుకున్నట్టయితే ఒక్క అత్యాచారం 100 అనుమానాలు ఉన్నాయి. నిజంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం కోల్కతాలో పోలీసులు ఎవరో ఒక వ్యక్తిని చూపించి మొత్తం కేసు క్లోజ్ చేద్దామని చెప్పుకుంటున్న పరిస్థితి. నిజంగా ఎంత దారుణం అంటే మొదటి నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయి. మీరు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మొట్టమొదటిగా ఆగస్టు 9న శుక్రవారం, అంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే శుక్రవారం ఆగస్టు 9 శుక్రవారం తెల్లారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య జరిగిన ఈ యొక్క సంఘటన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొదటిగా పోలీసులు పేరెంట్స్కి ఫోన్ చేసి ఆత్మహత్య అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనేది మొదటి అనుమానం ప్రతి ఒక్కళ్ళు కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి ఎందుకు ఆత్మహత్య అని చెప్పారు అంటే అక్కడ ఏదైతే మనం చూసినట్టయితే ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజీకి సంబంధించిన యాజమాన్యము, దాంతో పాటుగా పోలీసులు కూడా కుమ్మక్కయ్యి ఏదో నిజాన్ని దాచాలని చూస్తున్నారు, ఏదో నిజాన్ని దాచే ప్రయత్నం చేయాలని చూస్తున్నారని కూడా ప్రతి ఒక్కరు అనుమానపడాల్సిన విషయం. ఎందుకంటే మొదటిగా వాళ్ళు ఆత్మహత్య అని ఎందుకు చెప్పారు, దానికి సంబంధించి పోలీసులు కానీ అదేవిధంగా అక్కడ ఆర్జీ ఖర్ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఎందుకు నిజాలని దాచాలనే ప్రయత్నం చేస్తున్నారు తేలాలి. దానికి కూడా ఎవరైతే సంజయ్ రాయ్ అని ఎవరైతే పోలీస్ అక్కడ వాలంటీర్ ఉన్నారో కోల్కతాకి సంబంధించిన అతన్ని తీసుకొని అతనే చేశాడు, లోపలికి వెళ్తున్నప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది అని చెప్పి అతను ఒక్కనే బాధ్యుని చేయాలి, అంటే బాధ్యుడు కాదు, మేబీ చేసిన వాళ్ళలో అతను ఉన్నాడని చెప్పి కూడా ఈ యొక్క ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్తుంది. నిజంగా అంటే ఏదైతే అతని బాడీ మీద అతని శరీరం మీద ఉన్న స్క్రాచ్ మార్కులు ఏదైతే ఉన్నాయో, ఏదైతే బాధితురాలి గోల్డ్లో ఉన్న చర్మం, అదేవిధంగా రక్త నమూనాలు, DNA కూడా కలిసింది. కాబట్టి డెఫినెట్లీ సంజయ్ రాయ్ నిందితుడిగా ఉన్నాడు, అతనితో పాటు ఇంకా ఉన్నారు అనేది కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. నిరసనకారుల ముసుగులో దాదాపు 40 మంది దాకా మాస్కులు ధరించి ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లోకి వెళ్ళి ఎవిడెన్స్ ధ్వంసం చేయాలని చూశారని చెప్పి చెప్తున్నారు. పోలీసుల వర్గాల నుంచి కూడా తెలుస్తుంది. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత నిరసనకారుల ముసుగులో 40 మంది అసలు హాస్పిటల్లోకి ఎలా వెళ్ళారు, హాస్పిటల్కి ఎలా వెళ్లాల్సి వచ్చింది, పోలీసులు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఎవరైతే ఉందో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే 12 సంవత్సరాల క్రితం నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తం సెంట్రల్లో అక్కడ అధికారంలోకి ఉంది. నిర్భయ కేసుకు సంబంధించి నిజంగా మనం చూసుకున్నట్టయితే ఆ కేసు తర్వాతే సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాంతోపాటు ఢిల్లీలో కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో వాళ్ళు కూడా ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ కూడా ఏదైతే అక్కడ జరిగిన విషయం జరిగిన తర్వాత పోలీసుల ద్వారా మొత్తం బయటికి తీసుకురావాల్సింది పోయి ఆవిడే క్యాండిల్ లైట్ దానికి సంబంధించి అక్కడ నిరసన వ్యక్తం తెలియజేయడం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిరసన వ్యక్తం చేయటం ఏంటి? పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ అతను ఉన్నాడు ఎవరైతే సంజయ్ రాయ్ని విచారిస్తే నిజాలు బయటికి రావా, నన్ను ఊరైనా తీయండి నేనే చేశానని చెప్తున్నాడు, కానీ ఇంకా సంజయ్ రాయ్ ఏదో దాస్తున్నాడు, పోలీసులు సంజయ్ రాయ్ కుమ్మక్కై ఏదో జరుగుతుంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళకు కూడా నిజాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు సిబిఐకి వెళ్ళింది, అంటే కోర్టుకు వెళ్ళారు కాబట్టి కోర్టు దీని మీద తీవ్రంగా పరిగణించింది కాబట్టి
కోర్టు తీవ్రంగా పరిగణించింది కాబట్టి సిబిఐకి వెళ్ళింది. సిబిఐ రంగంలో దిగింది. ఇప్పుడు మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎలా ఉందండి ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఎంత దారుణం. ఒక్కసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ చూద్దాం అమ్మాయిది. చూడండి పోస్ట్ మార్టం రిపోర్ట్లో చూడండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసుకున్నట్టయితే ఏదో మెడికల్ ప్రిస్క్రిప్షన్ లాగా ఉందనుకుంటున్నారు. కాదు, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంజురీస్ అసలు ఏంటంటే అనేది బ్లీడింగ్ ఫ్రమ్ బోత్ ఐస్, కళ్ళల్లో నుంచి 2 కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది. నిజంగా చెప్పుకుంటానికి ఎంత దరిద్రంగా, ఎంత దారుణంగా, ఎంత భయానకంగా ఉంది. మౌత్ నుంచి కూడా, నోటి నుంచి కూడా రక్తం వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు గొంతు అంటే 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో జరిగింది కాబట్టి అమ్మాయి ఎవరైతే ఉన్నారో నిద్రలో ఉంది. ఆ అమ్మాయి గొంతు పిసికి నోరు ముక్కు మూసేసి పాశవికంగా దాడి చేసి అత్యాచారం చేశారు. నిజంగా చాలా చెప్తున్నారు వాళ్ళు, చాలా ఒకటి కాదు. మొత్తం ఏదైతే థైరాయిడ్కి సంబంధించి మొత్తం అంతా విరిగిపోయింది గొంతు దగ్గర అని చెప్తున్నారు. జననాంగాల నుంచి ఏదైతే ఉందో ప్రైవేట్ పార్ట్స్ నుంచి 150 గ్రాముల స్పర్మ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఒక మనిషి 15 గ్రాముల స్పర్మ్ మాత్రమే ఒకవేళ చేస్తే అంత రిలీజ్ అవుతుంది. కానీ 150 గ్రాములు స్పర్మ్ రిలీజ్ అయిందంటే అంత దొరికిందంటే ఎంతమంది ఉన్నారు, దీనికి వెనుక ఎంతమంది ఉన్నారు, దాంతోపాటు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు, గవర్నమెంట్ ఎందుకు కాపాడాలని చూస్తుంది అక్కడ తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్. అదేవిధంగా దాంతోపాటు ఆసుపత్రి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆసుపత్రికి సంబంధించి ప్రిన్సిపల్గా ఉన్న సంజయ్ ఘోష్ నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతున్న పరిస్థితి. నిజంగా ఆయనకి ఏం సంబంధం లేకపోతే రాజీనామా చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన్ని కూడా విచారించాలి. సిబిఐకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించాలి. దాంతోపాటు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు దానికి సంబంధించి ఎవరైతే పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు దాంట్లో అని కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా బయటికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదో మొత్తం భారతదేశం మొత్తం వైద్య సేవలు బంద్ చేసినంత మాత్రానో లేకపోతే వేరే రకంగా మాత్రం మార్పు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే 12 సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే సంఘటన మనమో ఒక్కొక్కటి మనం మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కోల్కతాకి సంబంధించిన నిజంగా ఈ రేప్ కేసు ఏంటంటే మళ్ళీ వీళ్ళు మనుషుల మృగాల, ఎందుకంటే ఒక్కళ్ళు కాదు చేసింది, ఇంకా ఉన్నారు. ఒక గ్యాంగ్ రేప్ జరిగింది, ఆ గ్యాంగ్ను కాపాడాలనే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఏదైతే ఆర్జీ ఖర్ మెడికల్ కాలేజ్ కూడా చేస్తున్నారు, దాంతోపాటు వీళ్ళు కూడా చేస్తున్న పరిస్థితి ఎవరైతే గవర్నమెంట్ కూడా. కాబట్టి మమతా బెనర్జీ గారు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీ కెరీరే క్లోజ్ పోతుంది. ఎందుకంటే వరుసగా మీరు 3 సార్లు గెలిచారు. బట్ అక్కడ ఇలాంటి సంఘటనలు మాత్రం ఎంకరేజ్ చేస్తే మాత్రం చాలా పాశవికమైనటువంటి చర్యలు జరిగే అవకాశం ఉంది. కాదండి అక్కడ జూనియర్ డాక్టర్లో లేకపోతే మిగతా వాళ్ళు అక్కడ ఎవరైతే ధర్నా చేస్తుంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తారా? అంటే ఏముంది దీంట్లో, ఏమని అనుకుంటారంటారు? కాంగ్రెస్ ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉంది అని జనాలు అనుకుంటారు కదా. టీఎంసీ కార్యకర్తలకి ఏం సంబంధం? తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకి వెళ్ళి అక్కడ ఎవరైతే నిరసన చేస్తున్న వాళ్ళ మీద దాడులు చేయాల్సిన అవసరం ఏంటి? సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి ప్రతి ఒక్కటి నిజంగా ఏదైతే సంజయ్ రాయ్ ఒక్కడే ఉన్నాడా, లేకపోతే హాస్పిటల్కి సంబంధించిన ప్రముఖుల వ్యక్తుల పిల్లలు కూడా దాంట్లో ఉన్నారా, లేకపోతే ఎవరైతే జూనియర్ డాక్టర్లకు సంబంధించి మిగతా వాళ్ళు ఎవరైతే జూనియర్ డాక్టర్లు కూడా వాళ్ళు కూడా దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయబోతుంది. దీంట్లో ఒక్కొక్కటి బయటికి రావాలి అని కోరుకుందాం. ఎందుకంటే బయటికి రావాలి, లేకపోతే శిక్ష పడాలనే కాదు, నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలకి, మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రెస్పెక్ట్, ఆడవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. లేకపోతే మాత్రం ఇలాంటి మెడికల్ ఏదైతే ఇలాంటి మనం రిపోర్ట్స్ చూడాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఏర్పడుతుంది. నిజంగా దారుణమైనటువంటి విషయం. నిజంగా మిగతాయి కూడా కొన్ని చూసినట్టయితే టోటల్ ఇండియా మొత్తంగా ఎక్కడ చూసినా స్టేటస్లు అవ్వచ్చు, లేకపోతే అందరూ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి. కానీ వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మిగతా ప్రతి స్టేట్లో కూడా దీనికి సంబంధించి నిరసనలు జరుగుతున్నాయి.
కానీ అక్కడ మాత్రం దీనికి సంబంధించి నిరసనకారులపై దాడులు చేస్తున్నారు. ఇదే అనుమానాలకి తావిస్తుంది. దానికి సంబంధించి చాలా స్టోరీస్ కూడా ఇలా వస్తున్నాయి అనమాట. ఏంటి అనేది కూడా ఒకటే. దేశవ్యాప్తంగా మెడికోస్ అవ్వచ్చు, సమాజం మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో కోల్కతా రేప్ కేసుని ఖండిస్తున్నారు. ఒక ఆడపిల్లలు అంటే ఒక హాస్పిటల్లోనే ఎవరైతే ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకే భద్రత లేకపోతే మా పిల్లలు ఏ విధంగా హాస్పిటల్స్కి వెళ్ళి పనిచేయాలి అని చెప్పి అందరూ కూడా భయపడుతున్న పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. నిజంగా సిబిఐకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా క్షుణ్ణంగా దానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. నిందితులు ఒకళ్ళు కాదు, ఎక్కువ మంది ఉన్నారు. దాని వెనక ఏముందని తేల్చాలి. అందరికీ కఠిన శిక్షలు వేయాలి. మమతా బెనర్జీ ఏదైతే ఉందో ఆమె గవర్నమెంట్కి సంబంధించి కూడా దీంట్లో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్రలో మరొకసారి దోషిగా మీరు మిగిలిపోయే ప్రమాదం ఉంది. మీరు కూడా మీ కెరీర్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉంది ఇలాంటి కేసులతో. కాబట్టి గవర్నమెంట్ అవ్వచ్చు, అక్కడ ఏదైతే మిగతా హాస్పిటల్ వర్గాలు సిబిఐకి సహకరించాలి. దానికి సంబంధించిన ప్రతి ఒక్క వాళ్ళకి సహకరించాలి. లేకపోతే మాత్రం ప్రజలు దీనికి సంబంధించి వ్యతిరేకత ఉవ్వెత్తున వస్తుంది. ఇప్పుడు అది వేరే రకంగా రేంజ్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఉంది కాబట్టి అక్కడ చాలా మంది మాట్లాడిన పరిస్థితి. అదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నట్టయితే ఇప్పటికి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా ఎక్కడికి వెళ్ళిపోవాలి అని కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి పార్టీలకు అతీతంగా తృణమూల్ కాంగ్రెస్ ఉందా, లేకపోతే డిఎంకే ఉందా, తెలుగుదేశం పార్టీ ఉందా, మిగతా ఇది కాదు. అక్కడ జరిగిన సంఘటనని ఖండించాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్కడు కూడా బయటికి రావాలి. నిందితులకు శిక్ష పడాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు సిబిఐకి ఎంక్వైరీయో లేకపోతే ఇంకొక రకంగా దానికి ఆటంకం కలిగించో సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక ఉద్యమంగా మారుతుంది. దీనికి సంబంధించి భారతదేశం వ్యాప్తంగా కూడా దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆసుపత్రి వర్గాలు అవ్వచ్చు అక్కడ, లేకపోతే ప్రభుత్వం కూడా అక్కడ తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది.